శివబాలకృష్ణ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాలకృష్ణ విచారణకు ఏమాత్రం సహకరించలేదు అన్న ఏసీబీ చెబుతోంది. 1994లో గ్రూప్ 1 ద్వారా శివబాలకృష్ణ సర్వీసులోకి వచ్చారు. ఆ తర్వాత అనంతపురం, గుంటూరు, వైజాగ్, జీహెచ్ఎంసీలో కీలక పదవులు నిర్వహించాడు. 2021 నుంచి 2023 వరకు హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేశాడు. బాలకృష్ణ దాదాపు 5 కోట్ల స్థిరాస్తులు, 8 కోట్ల చరాస్తులు కూడబెట్టారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శివబాలకృష్ణ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాలకృష్ణ విచారణకు ఏమాత్రం సహకరించలేదు అని ఏసీబీ చెబుతోంది. 1994లో గ్రూప్ 1 ద్వారా శివబాలకృష్ణ సర్వీసులోకి వచ్చాడు. ఆ తర్వాత అనంతపురం, గుంటూరు, వైజాగ్, జీహెచ్ఎంసీలో కీలక పదవులు నిర్వహించాడు. 2021 నుండి 2023 వరకు హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేశాడు. బాలకృష్ణ దాదాపుగా 5 కోట్ల స్థిరాస్తులు, 8 కోట్ల చరాస్తులు కూడబెట్టాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సుజాత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, శివబాలకృష్ణ కేసుకి సంబంధించి తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్, ప్రస్తుత రేరా సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి బాలకృష్ణలో ఏసీబీ సోదాలు నిర్వహించడంతో తను ఇప్పటివరకు 30 ఏళ్ల సర్వీస్లో వందలాది కోట్ల రూపాయలు సంపాదించారని అనేక ఆరోపణలు మొదటి నుంచి ఉన్నప్పటికీ ఏసీబీ అధికారులు విచారణ తర్వాత అయితే మాత్రమే ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లో కూడా కీలక అంశాలు అనేది పొందుపరిచారు. ఎందుకనంటే బాలకృష్ణ ఏసీబీ అధికారులకు విచారణకు సహకరించడం లేదు అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడంతో పాటు కేవలము తను వాడేటువంటి రిచ్ వాచ్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 32 లక్షల విలువైనటువంటి వాచ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు అత్యధికంగా నగదుని ఇంట్లోనే స్వాధీనం చేసుకోవడంతో పాటు బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి అటు తన సోదరి, అదేవిధంగా సోదరుడు, బామ్మర్ది ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు చేయడంతో పాటు తన సన్నిహితులు కావచ్చు, అదేవిధంగా తను హెచ్ఎండిఏలో కీలకంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్లో పనిచేస్తున్నప్పుడు అనేక ప్రాపర్టీస్ అనేది పర్మిషన్స్ ఇవ్వడం కావచ్చు, బినామీల పేర్ల మీద కూడా కొన్ని కోట్ల రూపాయలు అనేది ముట్ట చెప్పారు అనే ఆరోపణలు ఉన్నటువంటి ఈ విషయాలన్నిటినీ కూడా పొందుపరచడంతో పాటు బాలకృష్ణకి ఎవరు అధికారులు అనేది సపోర్ట్ చేశారు అనేక అంశాల గురించి కూడా ఏసీబీ విచారించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కస్టడీ ఇవ్వాలి, మరికొన్ని విషయాలు ఈ కేసుకి సంబంధించి రావాలి అంటే మాత్రము ఖచ్చితంగా కస్టడీ కూడా కావాలి అని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే మాత్రం రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడంతో పాటు మనం చూస్తున్నాము ఈ ఉప్పల్లో సోదరి, అదేవిధంగా కొరముల్లో సోదరుడు, హిమత్ నగర్లో బామ్మర్ది నివాసంలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించడంతో పాటు మొత్తము 155 డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు నాలుగు పాస్బుక్లను కూడా సీజ్ చేశారు, స్వాధీనపరుచుకున్నారు. మొత్తం దీనికి సంబంధించి రేరా బాలకృష్ణపై మొత్తం అవినీతి చేశారు అన్న ఆరోపణల నేపథ్యంలోనే తనని విచారించాలి అని అంటే ఇంకొంత ఇన్ఫర్మేషన్, ఎందుకంటే బాలకృష్ణ ఒక్కడే కేవలము ఈ అవినీతికి పాల్పడ్డా లేదు అనంటే తన
పైన ఉన్నటువంటి అధికారులు కూడా సపోర్ట్ చేశారా, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎవరెవరు అధికారులు ఉన్నారు అనే దాని మీద కూడా ఏసీబీ అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారించడానికి, అదేవిధంగా వివరణ కోరడానికి అయితే మాత్రము రిమాండ్ని కూడా అడిగినట్లుగా కూడా తెలుస్తుంది, కస్టడీకి కోరినట్లు తెలుస్తుంది. దాంతోపాటు బాలకృష్ణ కానీ అసలు వాస్తవాలు చెప్తే ఇంకెవరి అధికారులకు అనేది ఉచ్చు బిగిస్తుందా అని చెప్పేసి అధికారులు కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే మొదలైంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.